గద్దర్ అవార్డు ప్రధాన నిన్న సినీ రాజకీయ నాయకుల వ్యవహారంగా మారిందని విమర్శించారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. దశాబ్దాలుగా తెలంగాణ సంస్కృతిని ఫ్యూడల్ నుంచి ప్రజాస్వామ్యానికి మార్చిన వందలాది మంది పాటల రచయితలు, గాయకులు, నృత్యకారులను ప్రభుత్వం విస్మరించడం చాలా బాధాకరం అని అన్నారు. ఇలాంటి కార్యక్రమానికి తనను ఆహ్వానం రాలేదని చెప్పారు. సినీ అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం ద్వారా తెలంగాణలో కళా సంస్కృతిని పునర్నిర్మించడం సాంస్కృతిక విప్లవానికి కొత్త నాంది అవుతుందని తొలుత భావించారన్నారు కంచె ఐలయ్య. సినిమా పరిశ్రమలో ఏ కులాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయో ప్రజలకు తెలుసన్నారు. జ్యూరీలో ఒక్క జానపద సాంస్కృతిక కళాకారుడు లేడని చెప్పారు కంచె ఐలయ్య. వారంతా ప్రజా కళాకారులకు చోటు కల్పించకుండా డబ్బు వెదజల్లుతున్న సినీ కళాకారులు. జ్యూరీలో గద్దర్ సాంస్కృతిక ప్రతినిధి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పొడుస్తున్న పొద్దు మీద పాట ప్రతినిధులు ఎక్కడ ఉన్నారని, ప్రజల కళ యొక్క ప్రతినిధులకు అవార్డులు ఇచ్చారా అని ప్రశ్నించారు కంచె ఐలయ్య. గద్దర్ అవార్డు ప్రధాన నిన్న సినీ రాజకీయ నాయకుల వ్యవహారంగా మారిందని విమర్శించారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. దశాబ్దాలుగా తెలంగాణ సంస్కృతిని ఫ్యూడల్ నుండి ప్రజాస్వామ్యానికి మార్చిన వందలాది మంది పాటల రచయితలు, గాయకులు, నృత్యకారులను ప్రభుత్వం విస్మరించడం చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి కార్యక్రమానికి తనకు ఆహ్వానం రాలేదని చెప్పారు. సినీ అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం ద్వారా తెలంగాణలో కళ సంస్కృతిని పునర్నిర్మించడం సాంస్కృతిక విప్లవానికి కొత్త నాంది అవుతుందని తొలుత భావించారన్నారు కంచె ఐలయ్య. సినిమా పరిశ్రమలో ఏ కులాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయో ప్రజలకు తెలుసునన్నారు. జ్యూరీలో ఒక్క జానపద సాంస్కృతిక కళాకారుడు లేడని చెప్పారు కంచె ఐలయ్య. వారంతా ప్రజా కళాకారులకు చోటు కల్పించకుండా డబ్బు వెదజల్లుతున్న సినీ కళాకారులు. జ్యూరీలో గద్దర్ సాంస్కృతిక ప్రతినిధి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పొడుస్తున్న పొద్దు మీద పాట ప్రతినిధులు ఎక్కడ ఉన్నారని, ప్రజల కళ యొక్క ప్రతినిధులకు అవార్డులు ఇచ్చారా అని ప్రశ్నించారు కంచె ఐలయ్య.